నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ హెల్త్. అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చిన తర్వాతకి మన శరీరానికి ఎలాంటి హెచ్చరికలు చూపిస్తాయి? డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, కొంతమందికి బీపీ అనేది నార్మల్‌గా ఉంటుంది. కొంతమందికి హై బీపీ అనేది ఉంటుంది. ఒకవేళ హై బీపీ ఎక్కువైనప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయండి? సహజ పద్ధతిలో ఏదైనా తగ్గించుకునే అవకాశం ఉందంటారా? సో, బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా నెగ్లెక్ట్ చేస్తున్న హెల్త్ ఆస్పెక్ట్ నుంచి గమనిస్తే ప్రజల్లో అంత ఐడియా గానీ, నెగ్లిజెన్స్ గానీ ఎక్కువగా ఉంది. హ్మ్. దాని కారణంగా దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తున్నాం. తర్వాత మనం సోషల్ మీడియాలో ఏవైతే చూస్తున్నామో, అరే! మొన్నటిదాకా బాగున్నాడు, సడన్‌గా ఇలా అయిపోయింది. ఈ అనర్థాలకు గురి కూడా ఎక్కువ శాతంలో బ్లడ్ ప్రెషరే. హ్మ్. సడన్‌గా స్ట్రోక్, అది బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఎఫెక్ట్ అయ్యేది బ్లడ్ ప్రెషర్ ద్వారానే. సో, ఎక్కువ ఫోకస్ ఇవ్వాల్సిన అంశంగా నేను ఫీల్ అవుతున్నాను. సో, బ్లడ్ ప్రెషర్ అందరికీ కూడా క్లారిటీ కోసం చెప్తున్నాను. 120/80 అంటే నార్మల్. ఓకే. యాక్సెప్టెడ్ రేంజ్ అనేది అప్ టు 140/90, అంతకన్నా ఎక్కువ ఉందంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. మోస్ట్ కామన్గా ఆల్మోస్ట్ 70% ఆఫ్ పీపుల్లో ఏ సిమ్టమ్ లేకుండా బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్కరిలో ఇవి కనిపించాలి, ఇవి కనపడకూడదు అనేది లేదు. వెరీ ఫ్యూ పీపుల్లో ప్రాబ్లం కనిపిస్తుంది. ఓకే. అయితే నార్మల్గా ఏవైతే మెడికల్ పరంగా మాకు టీచ్ చేస్తారో అవి హెడేక్, కళ్ళు తిరగడం, ఆయాసపడడం, చేసే వ్యాయామం కావచ్చు, యాక్టివిటీ కావచ్చు చేయలేకపోవడం. అంటే మేము రెగ్యులర్గా చేసేవాళ్ళం, ఇప్పుడు చేయలేకపోతున్నాం. హ్మ్. హ్మ్. ఇవి కాకుండా కాస్త గుండె దడగా అనిపించడం, కాళ్ళ వాపులు కనిపించడం, కళ్ళు చుట్టూ వాపులు రావడం, ఇలాంటివి కొంతమందిలో కనబడుతుంటాయి. కానీ బ్లడ్ ప్రెషర్ డౌట్ రాగానే చెక్ చేసుకోవడం అనేది ముఖ్యం. మరి ఎవరికి డౌట్ వస్తుంది, ఎవరికి డౌట్ రాదు, ఇది తెలుసు. ఎవరైతే తన లైఫ్ స్టైల్ ప్రాపర్గా అడాప్ట్ చేసుకోరో, అంటే లైఫ్ స్టైల్ అనగా నిద్రపోయే టైంలో నిద్రపోవడం, తినే హ్మ్. టైంలో తినడం, వ్యాయామం చేయడం, ఇలాంటివన్నీ ఎవరైతే చెయ్యరో వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. హ్మ్. ఎవరైతే అసోసియేటెడ్ కండిషన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అంటే ఈ డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, హై యూరిక్ యాసిడ్, ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు కూడా విజిలెంట్గా ఉండి బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేసుకోవాలి. మైల్డ్ లెవెల్ ఆఫ్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా ఇది మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే ఇది అనర్థాలకి దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్స్, హ్మ్. ఆ డాక్టర్ గారు చెప్పినట్టు, వాళ్ళ ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఏ అవసరం పట్టి ఆ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అవి చేసుకోవడం, ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయడం, వాటిని అడ్రస్ చేస్తూ చేయడం వల్ల మనం బ్లడ్ ప్రెషర్ని నివారించుకోవచ్చు. ఇన్ని విధాలుగా చేస్తే ఇది రాకుండా మనం హ్మ్. బ్లడ్ ప్రెషర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత నివారణ చర్యలు. హ్మ్. పొరపాటున ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ వచ్చింది, ఆ బ్లడ్ ప్రెషర్ రావడం అంటే బ్లడ్ ప్రెషరు 3 డిఫరెంట్ టైమ్స్ ఇన్ ఎ వీక్ మోర్ దెన్ 140/90 కానీ మెయింటైన్ అవుతుంది అంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ నిర్ధారించినట్టే. హ్మ్. దానికి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టే. అది టెంపరరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు. దాని గురించి అనలైజ్ చేయడం అనేది వాళ్ళ డాక్టరు, ఎక్స్పర్ట్ అనేది ఒపీనియన్ తీస్తారు. బట్ వీళ్ళైతే పేషెంట్ పరంగా మనం మందులు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హ్మ్. కొన్ని న్యాచురల్ క్రమంలో తగ్గించుకోవాల్సిన విషయాలు బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు, ఒకటి ఉప్పు కన్జంప్షన్. సాల్ట్ అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది. హ్మ్. నార్మల్గా అలౌడ్ సాల్ట్ ఒక 2 గ్రామ్స్ వరకు ఇన్ ఏ టోటల్ డే, 1 డేకి. ఆ విధంగా సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే కొంతమంది నార్మల్ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ అని అలా యూజ్ చేస్తూ ఉన్నారండి రకరకాలుగా. అంటే బీపీకి అదేమైనా యూజ్ అయితదంటారా? ఏ ఒకవేళ ఉంటే? సాల్ట్ అయినా సేమ్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి. ఆ ఓహో! పింక్ సాల్ట్ కానీ, రాక్ సాల్ట్ కానీ యూజ్ వాడే చేస్తున్నారు. ప్రక్రియలో దాంట్లో మినిమల్ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్స్ ఉండేటట్టు సైంటిఫిక్ డేటా అనాలిసిస్, ఓ గొప్పగా మార్పులైతే రావు. సో హుహు. అందుకోసం ఏ సాల్ట్ అయినా మనం అవాయిడ్ చేయడం అనేది ముఖ్యం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ సాల్ట్ అనేది మన బాడీలోకి వెళ్ళడానికి కారణం ప్యాక్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్. హ్మ్. అంటే ఇప్పుడు
ఈ సమ్మర్ సీజన్లో అందరం ఆవకాయ పచ్చడికి అలవాటు పడతాం. దాంట్లో విపరీతమైన సాల్ట్ ఉంటుంది. సో అలాగే ఏదైనా స్టోర్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్లో మనకి సాల్ట్ ఎక్కువగా ఉండేదానికి ప్రాబ్లం ఉంది. అందుకోసం అది గమనించుకోవాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీతో మనం న్యాచురల్గానే బ్లడ్ ప్రెషర్ని నివారించుకోవచ్చు. అది ఇంపార్టెంట్గా గమనించాలి. జనరల్ రికమెండేషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 150 మినిట్స్ పర్ వీక్. అది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ రికమెండేషన్ ఎవ్రీడే నడవండి, అది ఒక్కటి చాలు, అంత బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత అధికంగా కొలెస్ట్రాల్ ఆర్ ఊబకాయం, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్లడ్ ప్రెషర్. తర్వాత ఉన్న వ్యసనాలు, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ డైరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయడం, పర్టికులర్గా ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ డయాగ్నోసిస్ అవుతుందో వాటిని స్టాప్ చేయడం అనేది ముఖ్యం. తర్వాత సాధారణంగా మనం గమనించేది, ఏదన్నా తలనొప్పో ఒళ్ళు నొప్పో రాగానే వెంటనే ఆ కెమిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి నొప్పుల ట్యాబ్లెట్లు వాడతారు. ఈ నొప్పుల ట్యాబ్లెట్ల కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా అవసరమైన చోట వాడడం, అవసరం లేని చోట ఆర్ డౌట్ వచ్చిన చోట ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ముఖ్యం. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందిని చూసినట్లయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. మన ఎమ్మట ఒక మాట అంటాం, బీపీ ఏమైనా ఎక్కువైందా చెక్ చేయించుకోండి అని. ఒకవేళ పెరిగినా కూడా అలా గట్టిగా మాట్లాడడం కానీ, కొంతమంది మాట్లాడేటప్పుడు షివరింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇది బీపీ ఎక్కువైతేనే సిమ్టమ్స్ అంటారా? ఎస్, ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో నెక్స్ట్ రీజన్ అదే. మానసిక ఒత్తిళ్ళు చాలా ఎక్కువ రీజన్ బ్లడ్ ప్రెషర్ కారణం అవుతున్నాయి. ఎందుకంటే ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, వీటిలన్నిటిలో కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ ప్రాబ్లం ట్రిగ్గరింగ్ ఏవైతే ఉందో, ఏ కారణంగా కోపం వస్తుందో వాళ్ళకి, ఏ కారణంగానే రెస్ట్లెస్ ఫీల్ అవుతున్నారో, ఏ కారణంగా నిద్ర సరిగ్గా పోలేకపోతున్నారో, వీళ్ళందరూ కూడా దాన్ని ఉద్దేశించి నివారణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే పర్మనెంట్గా బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. మీరు చెప్పిన అంశంలో కోపం వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది నార్మల్. కానీ లాంగ్ టర్మ్లో ఇలా కోపం తెచ్చుకుంటూ కంటిన్యూస్గా వెళ్తే హార్ట్ రేట్ పెరగడమే కాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా అది పెరుగుతూ పోతే మనం చెక్ చేసుకోకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది. హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, చాలా మేజర్ ఈవెంట్స్కి దారితీస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే క్లియర్గా అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. డాక్టర్ గారు, ఇప్పుడు హై బీపీకి సంబంధించి చాలా వరకు తెలియదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలని మీ ద్వారా తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.